నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. రామయ్య తండ్రి పండుగకు కృష్ణయ్య శుభాకాంక్షలు. నా రామరాజ్యం ఛానల్ తరపున నా శ్రేయోభిలాషులకు, నన్ను ఆదరిస్తున్న అభిమానులకు, నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా ఛానల్ చూసి లైక్ చేసే వారికి, నా ఛానల్ చూసి కామెంట్ పెట్టేవారికి, మొత్తానికి బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారు శ్రీరామనవమి పండుగ. ఆ శ్రీరామనవమి పండుగ సందర్భంగా నా ఛానల్ పేరు కూడా రామరాజ్యం ఛానల్ కాబట్టి, ఆ ఛానల్ పేరు పెట్టా కాబట్టి నా శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ రామరాజ్యం ఛానల్ తరపున మరి శుభాకాంక్షలు. ఈ ఛానల్ నేను పెట్టింది రామరాజ్యం అని ఎందుకు పెట్టాను అంటే, రాముని పరిపాలన కొనసాగాలి అని, రాముని చరిత్ర అందరూ చెప్పుకుంటారు, కానీ రామరాజ్యం రావాలని అందరూ కోరుకుంటారు. నాయకులు ఎన్నో రకాలుగా హితవు పలుకుతూ ఉంటారు, మేధావులు ఎన్నో రకాలుగా హితవు పలుకుతూ ఉంటారు, ప్రజలు ఎన్నో రకాలుగా రాముని పరిపాలన వస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ నేటి రాజకీయ స్థితిగతుల ప్రకారం, నేటి పరిస్థితుల ప్రకారం రామరాజ్యం ఉందా? ఈ రామరాజ్యం క్వశ్చన్ మార్క్ అవుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ అయోధ్య రాముని దేవాలయం ఏర్పాటు చేయడం అది మంచి శుభ సూచికంగా చెప్పవచ్చు. అయోధ్య రామాలయం నిర్మాణం కార్యక్రమం పూర్తి అయ్యి అక్కడ రాముడు కొలువు తీరాలి కాబట్టి దాదాపుగా మనం రామరాజ్యం దిశ వైపు పయనిస్తున్నట్టే అనుకోవచ్చు. ఇది నా ఆలోచన. కాబట్టి మిత్రులకు అందరికీ మీ రామరాజ్యం ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య. నమస్తే.